ఈ రాధా మనోహర్ కృష్ణ లేదా రాధా మనోహర్ దాస ఏం పేరు ఆయన పేరు తెలియదు నాకు కూడా. ఆయన వీడియోస్ చూసిన తర్వాత పర్టికులర్గా కొన్ని అయితే గ్యాదర్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోస్ మీకైతే చూపిస్తాను, కావాలంటే స్క్రీన్ పైన వేస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని. లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు, భగత్ సింగ్ యేసుని నమ్మలేదు. వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరిలో వేసేయండి. బొక్కడా బైబిల్ ఆయన ఏమంటున్నాడు? బొకడా బైబుల్ అంట. బైబుల్ని అంటే బైబుల్ చేతిలోనే పట్టుకున్నాడు. బైబుల్ బొకడా బైబుల్ బయట ఇసిరేసేయండి అని ఆయన చేతితో ఆయన ఇసిరేసేసినాడు. అది కూడా ఇంటర్వ్యూలో. ఎంతో వందల మంది చూస్తుంటారు, వేల మంది చూస్తుంటారు. అట్లాంటి దీంట్లోనే బొకడా బైబుల్ అని మొన్న ఒక వీడియో చూశాను. ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు ఇలాగా, క్రిస్మస్ రోజు మన హిందువులందరూ కేకుల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు బోకుల్లాగా, సిగ్గు లేదా అని ఒక వీడియో చేశారు. మీకెవరైనా క్రిస్టియన్ వచ్చి ఉగాది శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారా? లేదు. మరి నువ్వెందుకురా కేక్ కోసం బోకులా వెళ్ళిపోతావు? మెర్రీ క్రిస్మస్ అని. మారవలసింది వాళ్ళ మనమా? నేను ఒక మాట చెప్తాను దీనికి. ఒక క్రిస్టియన్గా ఉండేవాళ్ళు వినాయక చవితి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. వినాయక చవితి ఏంటి, కానుక లేదా చందాల కోసం మన ఇంటింటికి వస్తుంటారు. హిందువుల దగ్గరికి మాత్రమే వెళ్ళట్లేదు కదా, ప్రతి ఇంటికి వస్తారు, అడుగుతుంటారు. ఇస్తాము, చేస్తాము, చూస్తాము, అన్నీ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కదా, ఇవ్వకుండా అయితే పోవట్లేదు కదా. దీన్ని మాత్రం పట్టించుకోరు.